25-26వ తారీఖుల్లో మనము బహిరంగ సువార్త కొరకు వెళ్ళుచుంటున్నాము కనుక కొద్ది విషయాలు మీకు జ్ఞాపకం చేయాలని కోరుచుంటున్నాను. మీరు సర్వలోకములకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇది ప్రభు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ. మనం వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ఏర్పాటు చేయాలి. చదువుదాం. మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించున్నట్లు మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచినటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని నియమించదని. ఈ యొక్క ఉద్యోగానికి ప్రభువే ఏర్పాటు చేసుకున్నాడు. రకరకాల స్థలాల్లో మనం పనిచేస్తున్నాం. రకరకాల క్వాలిటీస్ అధికారులు ఉన్నారు. కానీ సువార్తను ప్రకటించడానికి ప్రభు అన్నాడు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, కానీ మీరు నా పేరట తండ్రిని ఏమి అడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించుటకు ఆ ఫలము నిలిచుటకు నేను మిమ్మును ఏర్పరచుకొని నియమించితిని. ఏ విధముగా పలాని స్థలంలో పనిచేస్తున్నానని మనం చెప్తుంటున్నాము. ప్రభు అంటున్నాడు, ప్రభువు నిన్ను నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. కోయిట్ మాత్రమే కాదు, రేపు కోయిట్ వదిలి మనం ఇండియాకి వెళ్ళినా కూడా ప్రభువు అక్కడ కూడా మనము ప్రభువు ఏర్పరచుకున్నాడు. కాబట్టి ఆ సత్యములో ముందుకు సాగవలసిన వారముగా ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళారా, చాలామంది మన చుట్టుప్రక్కల ఉన్నటువంటి వారు, సంఘంలో ఉన్నటువంటి వారు చాలామంది మారు మనసు పొందినటువంటి వారు ఉన్నారు. కానీ బయట రక్షణ లేనటువంటి వారు ఉన్నారు. రక్షణ లేని వారు కళ్ళు మూస్తే ధనికుడు వలె మరుక్షణములో నరకములో వారు యాతన పడవలసిన వారుగా ఉంటున్నారు. అయితే రక్షించబడినటువంటి నేను నీవు కళ్ళు మూసినట్లయితే అబ్రహాము రొమ్మున ఆనుకునే కృప మనకు అనుగ్రహించారు. కాబట్టి ఇది చాలా చాలా ముఖ్యం. మన బంధువులు కానీ, మన తోబుట్టువులు కానీ, మన రూములో ఉన్నటువంటి వారికి కానీ సువార్త చెప్పవలసినటువంటి అవసరత మనమందరం కలిగి ఉంటున్నామని వాక్యములో జ్ఞాపకం చేసుకొచ్చుంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ యేసుక్రీస్తు ప్రభు ఆయన రక్తము ద్వారా కడుగబడాలి. మనం కడుగబడ్డాం. దేవుని నామానికి స్తోత్రాలు. మనం మాత్రమే కాదు, నేను చెప్పినట్లుగా స్టార్టింగ్లో తెలుగు క్రైస్తవ సంఘంలో 70 మందితో ప్రారంభించాం. ఈ రోజుల్లో క్యాలెండర్ ప్రింట్ చేసేందుకు 3000 ప్రింట్ చేశారు. ఎందుకంటే అన్ని సంఘాలకి అందుబాటులో ఉండడానికి 3000 మంది తెలుగు వాళ్ళకి మనం ప్రింట్ చేశాం. అదే విధముగా ప్రభు అంటున్నాడు, నీవు నేను ఏ విధముగా మన తోబుట్టువులని దేశాలకు తీసుకుని వచ్చి వారిని బలపరిచి ఉంటున్నామో రక్షణ మార్గంలోనికి నడిపించవలసిన బాధ్యత మనం అందరం కలిగి ఉంటున్నాము. కనుక 25-26వ తారీఖు ఫిబ్రవరి మాసము దాదాపు పట్టణమంతా కూడా, ఈ దేశమంతా కూడా మన తెలుగు ప్రజలు, తెలుగు క్రైస్తవ సంఘంలో ఉన్నవారు పరిచర్యకు వెళ్ళుచుంటున్నారు. కనుక జహరాలో ఉన్నటువంటి మీరు కూడా ఈ పరిచర్యలో ముందుకు సాగాలి. పాపములు కడుగబడట, నీ పాపాలు కడుగబడ్డాయి. కానీ అయితే ఇతరుల పాపాలు కడుగబడి ఉంటున్నావా అని వారితో మనము సంబోధించవలసిన వారముగా కనబడుచుంటున్నాం. క్రీస్తు ప్రభువు మనకు నిత్య జీవం అనుగ్రహించారు. ఎవరైతే క్రీస్తును అంగీకరించలేదో వాళ్ళు చదువుకున్న వాళ్ళు కానీ, కోయిటి కానీ, మసరే కానీ ఎవరైనా సరే వారందరూ కూడా నిత్య జీవం పొందకుండా నిత్య మరణానికి పోతున్నారు. అందుకని ప్రియమైనటువంటి సహోదరులారా, క్రైస్తవ జీవితంలో క్రీస్తుని గురించి మాట్లాడవలసిన సంఘటన ఎదుగుచుంటున్నాం. రాబో ఉగ్రత నుండి మనలను తప్పించు దేవుని కుమారుడైన యేసు. ఇందాక రాకముందు యూట్యూబ్లో మేము ఇద్దరం ఒక మెసేజ్ వింటా ఉన్నాము. ఆయన పేరు హేమా. ఆయన తెలుగులో చక్కగా ప్రసంగం చేస్తూ, మనము ఎత్తబడకపోతే, క్రీస్తు ప్రభు తిరిగి రహస్య రాకలలో ఎత్తబడకపోతే చాలా మహాశ్రమలు పొందవలసిన వారముగా ఉంటున్నాం. ప్రపంచంలో ఎంతవరకు లేనటువంటి శ్రమలు మనం పొందవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి దయచేసి రక్షణ పొందడానికి అనేకుల మధ్య మీరు పరిచర్య చేయని చెప్పి ఆయన ఒక యవనస్తుడు మంచి సవాలను గ్రహించి ఉంటున్నాడు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఒకవేళ వదిలిపెట్టబడితే 666 ముద్ర వేసుకోవాలి. 666 ముద్ర వేసుకోకపోతే వారు చనిపోతారు. వేసుకుంటే నరకానికి పోతారు, లేకపోతే హతసాక్షులు అవ్వాల్సిన వారుగా ఉంటున్నారు. హతసాక్షులు అవ్వాల్సినటువంటి అవసరం లేదు. కానీ నేడే రక్షణ దినము, నేడే అనుకూల సమయం. కాబట్టి ప్రభు యొద్దకు నువ్వు వచ్చేవు సరే, నువ్వు ఒక్క దాని వస్తే కాదు, కానీ నీ వలన మరికొంతమంది రక్షణ అనుభవంలోనికి రావాల్సిన వారుగా ఉంటున్నారని ప్రభు ఆయన జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు.
కాబట్టి వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ఆయన రక్తము ద్వారా రక్షించబడుచుంటున్నాము, వినుట వలన విశ్వాసం కలుగుచుంటుంది. కాబట్టి ఇతరులకు మనం చెప్పాలి. కొంతమంది అంటారు పనిచేసే స్థలంలో సాక్షిగా ఉంటే చాలు అంటారు. సాక్షిగా ఉండాల్సిందే. అయితే నోరు విప్పి వారికి చెప్పకపోతే వారికి ఈ సత్యం తెలియదు. కాబట్టి ఈ యొక్క సత్యాన్ని మనము గుర్తెరగవలసిన వారముగా ఉంటున్నాము. ప్రియమైనటువంటి వాళ్ళారా, క్రీస్తు ప్రభు యాకోబు పత్రిక 4:13-14 నాకు చాలా ఇష్టమైన వచనము. అందరం చదువుదాం. నేనైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించమని చెప్పుకున్న వారు రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మనకు తెలియదు. మన ఊరు గురించి, మనుషుల గురించి అన్నీ మనకు తెలుసు, కానీ రేపేం జరుగుతుందో చెప్పమంటే ఎవ్వరు కూడా చెప్పలేరు. నాకు ఇది చివరి ప్రసంగం ఉండవచ్చు, లేకపోతే ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరికైనా కూడా చివరి ప్రసంగంగా ఉండవచ్చు. కనుక ఈ సత్యాన్ని మనం గుర్తెరిగి సమయాన్ని సద్వినియోగపరుచుకొని రేపు 25-26వ తారీఖు ఫిబ్రవరి మాసం స్త్రీలు పురుషులు కలిసి వెళ్ళి ఇతరులకు సువార్త చెప్పవలసిన వారముగా ఉంటున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ జీవితంలో మనం గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే ఆయన ఈ యొక్క గొప్ప సత్యాలు మన కొరకు రాశారు. చదువుదాం. ఈ బైబిల్ 1400 సంవత్సరాల వ్యవధిలో 40 గ్రంథకర్తలు పరిశుద్ధాత్మతో ప్రేరేపించబడి రచింపబడిన గ్రంథం. ఇది 3000 భాషలకు పైగా ప్రపంచ భాషల్లో తర్జుమా చేయబడి అన్ని గ్రంథాల కన్నా ఎక్కువగా విక్రయించబడుచు అందరికీ సరఫరాలో ఉన్నది. ఈ బైబిల్ గ్రంథంలో వ్రాయబడిన మరికొన్ని సంగతులను పరిశీలన చేద్దాం. మీకు వచనాలు చూపించి ఎప్పుడప్పుడు చదవమనుచున్న కారణం ఎందుకంటే మన సాధారణమైన పుస్తకం నుంచి మీకు రాయటం లేదు, కానీ బైబిల్ గ్రంథము దాని యొక్క చరిత్రను ఒక 2 నిమిషాలు మనం చదువుకుంటున్నాం. కాబట్టి ప్రభు అంటున్నాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ నామములోనికి బాప్తిస్మమిచ్చు. ఇంకొక మాట ప్రభు అన్నాడు, యోహాను నీళ్ళలో బాప్తిస్మం ఇచ్చాను, కానీ కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మతో బాప్తిస్మం పొందారు. 2 రకాల బాప్తిస్మం ఉంది. ఒకటి వచ్చి సంఘ పెద్దలు తీసుకుని వెళ్ళి వారిని నీళ్ళలో ముంచి బయటికి తీసుకుని వస్తున్నారు. 2వ రకం బాప్తిస్మం పరిశుద్ధాత్మ బాప్తిస్మం. యేసుక్రీస్తు ప్రభు కూడా పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొంది ఆయన గలిలయ, యూదయ ప్రాంతాల్లో అద్భుతాలు చేసి సువార్తను ప్రకటించిన సంఘటన మనమందరం ఎరిగి ఉంటున్నాం. కాబట్టి సువార్తకు వెళ్ళేవారు శక్తి కావాలంటే పరిశుద్ధాత్మ శక్తిని పొంది యెరూషలేములోను, యూదయలోను, మరి సమరయలోను భూదిగంతములన్నంతటా మీరు నాకు సాక్షులయ్యారు. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు తెలుగు క్రైస్తవ సంఘాన్ని ఆశీర్వదించారు. 55 సంవత్సరాలకు మనకు సాధారణమైన మనుషులు ఉన్నారు. మనం ఎక్కడ భూదిగంతాలకు వెళ్తామో, మనం ఎక్కడ భూదిగంతాలలో ఉన్న వారితో పరిచయం కలుగుతామో అన్నటువంటి సందేహాలు నాలో కూడా కలిగింది. అయితే ప్రభు ఈ రోజుల్లో ఒక 15 దేశాల నుంచి రేపు GTCM కాన్ఫరెన్స్కి జూన్లో వారు రానయ్యుంటున్నారు. ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు నిన్ను నన్ను ఎప్పుడైతే ఆత్మతో నింపబడుచుంటున్నామో అప్పుడు ఆయన సాక్షులుగా వాడుకోవడానికి కృప దయచేయనయ్యుంటున్నాడు. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో బాప్తిసం పొందడానికి పశ్చాత్తాపం చాలా అవసరముగా ఉంటున్నది. నీటి బాప్తిసం పొందడానికి. 2వదిగా విశ్వాసం కూడా మనకు అవసరముగా ఉంటున్నది. మీరు ఇదివరకే విశ్వాసాన్ని పొందారు, పశ్చాత్తాపడ్డారు కనుక క్రీస్తు నామం పేరిట మీరు బాప్తిసం పొందారు. 3వదిగా మంచి మనస్సాక్షి కలిగి ఉండాలి. కాబట్టి క్రైస్తవులమైనటువంటి మనం ఏ విధముగా సరే మన జీవితాల్లో కుడికి ఎడమకు తిరగకుండా ప్రభువు సన్నిధిలో ముందుకు సాగాలని ఆయన కోరుతుంటున్నారు. అటు తరువాత హస్త నిక్షేపణం, నీటి బాప్తిసం తర్వాత హస్త నిక్షేపణం. చదువుదాం. హస్త నిక్షేపణం చేయగా ప్రవచన మూలమున నీకు అనుగ్రహించబడిన నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. ప్రతిసారి బాప్తిసమైన తర్వాత సంఘ కాపరులు వారి తలపై చేయి పెట్టి ప్రార్థిస్తూ ఉంటున్నప్పుడు ప్రభువు వారికి వరాలను అనుగ్రహిస్తుంటున్నాడు. ప్రార్థన వరము కానీ, పాటల వరము కానీ, వాక్య పరిచర్య వరము కానీ, అద్భుత కార్యాలు చేసే వరము కూడా ప్రభువు వారికి అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ప్రభువు అన్నాడు, మీరు వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించమన్నాడే, కానీ దానికి కావలసినటువంటి వరాలు ప్రభువు మనకి అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. బయలుదేరిపోయినప్పుడు అప్పుడు ప్రభువు మనకు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. అదే మాట మరొకసారి పౌలు రాశాడు. చదువుదాం. ఆ హేతువు చేత నా హస్త నిక్షేపణము వలన నీకు కలిగిన
దేవుని కృపావరము ప్రజ్వలింప చేయవలని నీకు జ్ఞాపకము చేయించున్నాను. ప్రజ్వలింప చేయాలి. పరిశుద్ధులైన పౌలు తిమోతిపై ప్రార్థించినప్పుడు, తిమోతి నీకు కలిగినటువంటి ఆ వరమును నీవు ప్రజ్వలింప చేయాలి. ఎలాగ ప్రజ్వలింప చేయాలంటే, ప్రభువు నామం పేరిట సువార్త ప్రకటించడానికి వెళ్ళినప్పుడు ఆయన యొక్క వరాలు, ఆయన యొక్క కృప మనము ప్రజ్వలించడానికి కృప అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఈ మటన్ షాపులు, కత్తులు వాళ్ళు అప్పుడప్పుడు బాగా దాన్ని ఏం చేస్తారు, సానబెడతారు వాళ్ళు. ఎందుకంటే ఎప్పుడు ఎక్కడ ఏ మాంసం పోయాలి రెడీగా ఉండాలి. అదేవిధంగా ప్రభు అంటున్నాడు, నీ యొక్క కృపావరము ప్రజ్వలింప చేయవాలని. కాబట్టి 25, 26వ తారీఖున మనమందరము వెళ్ళి సాధ్యమైనంత వరకు ఇతరులకు సువార్త చెప్పవలసిన భారము మనము కలిగి ఉంటున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ యెరూషలేములో మేడగది 120 మంది. యేసుక్రీస్తు ప్రభు వారు ఆరోహణమైనప్పుడు అక్కడ 500 మంది కూడారు. ఎంతమంది? 500 మంది. సరే మీరు పోయి మేడగదిలో ప్రార్థన చేయండి అంటే 500 మందిలో 120 మంది మాత్రమే వెళ్ళారు. వారు శక్తి పొందారు, బలం పొందారని మనం ఎరిగి ఉంటున్నాము. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు యొక్క శక్తి కొరకు మనం ఎదురు చూడాలి. ఆత్మ ఏ విధముగా వారిపై కృమ్మరించబడినదో మనం గమనిస్తూ ఉంటున్నాం. ఆ రోజుల్లో అంకుల్ గారు చెప్పేవారు, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలని 1975వ సంవత్సరం మాట్లాడాడు. 1975వ సంవత్సరం చెప్పాడు. అప్పుడు అనుకున్నాను, నేను ఆల్రెడీ రక్షణ పొందాను, నాలో పరిశుద్ధాత్మ ఉంది కదా, ఈ నేనేంటి చెప్తున్నాడు అనేసి ఆ ప్రసంగాలు వినడానికి నాకు ఇష్టం లేదన్నమాట. అయితే ఆ రోజుల్లో నేను ఇన్ని కార్యక్రమాలు లేవు కాబట్టి తమిళ మీటింగ్ పోయేవాడిని, మలయాళీ మీటింగ్ పోయేవాడిని. పోయినప్పుడు వాళ్ళు కూడా పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అని మలయాళంలో, అరవంలో చెప్పడం నేను విన్నాను. అప్పుడు దీంట్లో ఏదో సత్యం ఉన్నది అని తిరిగి, ఆ రోజుల్లో నేను అమెరికాకి వెళ్ళినప్పుడు ఒక బుక్ స్టాల్లో 10 పుస్తకాలు హోలీ స్పిరిట్ అన్న ఐటెం, పరిశుద్ధాత్మ అనే ఐటెంపై 10 పుస్తకాలు కోవిడ్కి తెచ్చి చదువుకున్నాను, గ్రహించాను. సత్యాన్ని గుర్తెరిగి మనము పరిశుద్ధాత్మ అభిషేకం పొందాలి, పరిశుద్ధాత్మ బాప్తిసం పొందాలి అని నేను చాలా మాసాలు ప్రార్థన చేసి, ఒక అరవస్ దేవుని సేవకుడు అతిథి వర్తమానిగా వచ్చినప్పుడు ఆయన యుద్ధకు వెళ్ళి, అయ్యగారు నాకు ప్రార్థన చేయండి, ఆత్మతో నేను నింపబడాలి అని మోకాలేసి కూర్చున్నాను. అప్పుడు ఆయన చేయి పెట్టి ప్రార్థించినప్పుడు పరిశుద్ధాత్మ శక్తిని నేను పొందాను. భాషలు మాట్లాడడానికి ఆ స్థలం అంతా కూడా నా స్నేహితులు ఉన్నారు, 2. వాళ్ళు చూసి, అబ్బా దేవుని ఆత్మను బలంగా పొందామని వాళ్ళు నాకు తర్వాత సాక్ష్యం ఇచ్చారు. అటు తర్వాత చెన్నై పోయినప్పుడు కానీ, ఆయా స్థలాలలో కానీ ఆత్మతో నింపబడడానికి ప్రభు కృప అనుగ్రహించాను. ఎందుకంటే ఆయన శిష్యులు ఆనందభరితులై పరిశుద్ధాత్మతో నిండినవారు. 25, 26వ తారీఖున బయలుదేరి పోచుంటున్నప్పుడు నీవు నేను కూడా పరిశుద్ధాత్మతో నింపబడాలి అని వాక్యంలో గమనిస్తున్నాం. చదువుదాం. అతని తండ్రి జకర్య పరిశుద్ధాత్మ పూర్ణుడై ఇట్లు ప్రవచించాను. రేపు మీరు ఒకరికి సువార్త చెప్పాలి, రేపు ఒకరికి క్రీస్తు ప్రభువుని మీరు చెప్పాలి అంటే, ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపండి, అడుగుడి మీకు ఇయ్యబడను. మీరు చెడ్డవారయ్యుండి మీ పిల్లలకు మంచి ఈవుల నీయ నెరిగి ఉండగా పరలోకమున్నటువంటి తండ్రి తన అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించు. కాబట్టి ఈ యొక్క దినాల్లో మనము స్వార్థ పరిచర్య పోచుతున్నప్పుడు ఆత్మతో నింపబడాలి. మగవారు మాత్రమే కాదు, ఎలిజబెత్ కూడా పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ పేతురు పరిశుద్ధాత్మతో నిండినవాడై ఇట్లనెను, ప్రజలధికారులారా పెద్దలారా అని ప్రసంగం చేసినప్పుడు 3000 మంది ఒకసారి, మరొకసారి 5000 మంది రక్షణలోనికి వారిని నడిపించారు. అన్ని వేలు వందలు కాకపోయినా వ్యక్తులను మనం తీసుకుని రావడానికి ప్రభువు నిన్ను నన్ను ఆయన ఒక పనిముట్టుగా వాడుకోవాలని కోరుతుంటున్నాను. బర్నబాసు కూడా పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. కాబట్టి తెలుగు క్రైస్తవ సంఘం జహరాలో మనం బాప్తిసం పొందటం మాత్రమే కాదు, కానీ పరిశుద్ధాత్మతో నింపబడినటువంటి వారమై ప్రభు పరిచర్యలో ముందుకు సాగాలని కోరుతుంటున్నాం. ఈ పాట పాడదాం. అభిషేకించు నన్ను అభిషేకించు, అభిషేకించు నన్ను అభిషేకించు, అభిషేకించు నన్ను అభిషేకించు, అభిషేకించు నన్ను అభిషేకించు, ఈ ఆత్మతో నన్ను
అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. పరిశుద్ధాత్మ దేవుడా, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. అభిషేకించు నన్ను, అభిషేకించు, అభిషేకించు నన్ను, అభిషేకించు. నీ ఆత్మతో నన్ను అభిషేకించు, నీ ఆత్మతో నన్ను అభిషేకించు. సామెతలు 11:30 చదువుదాం. నీతిమంతులు ఇచ్చు ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవాడు ఇతరులను రక్షించడు. జ్ఞానము గలవాడు, అసలు శిశులమైనటువంటి జ్ఞానము కలిగిన వాడు డబ్బులు సంపాదించటం, ఇల్లు కట్టడం మాత్రమే కాదు, కానీ ఇతరులను రక్షించుట. ప్రియమైనటువంటి వాళ్ళ, ఇది ప్రభు మనకి ఇచ్చిన ప్రధానమైనటువంటి ఒక ఆజ్ఞ. ఇది వరము కాదు. పాటలు పాడాలంటే నేను పాడలేను, కానీ పాటలు పాడేవాళ్ళు వేరు. వాక్యం చెప్పాలంటే వాక్య పరిచయం చేసేవాళ్ళు లేరు. కీబోర్డు వాయించాలంటే కీబోర్డు వాయించేవాళ్ళు వేరు. అయితే సువార్త పరిచర్యకు కీబోర్డు వాయించేవాడు, పాటలు పాడేవాడు, వాక్య పరిచయం చేసేవారు అందరూ పోవాలి. ఎందుకంటే అది ఒక ఆజ్ఞ, అది ఒక వరము కాదు, అది ఒక వాజ్ఞ. నాకు తెలియదని చెప్పడానికి వీరు లేదు. ప్రియమైనటువంటి వాళ్ళ, ఈ సత్యాన్ని మనం గుర్తెరిగినటువంటి వారమై ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలని ఆయన కోరుతుంటున్నాడు. యోహాను 3:18 చదువుదాం. ఆయన యందు విశ్వాసముంచు వానికి తీర్పు తీర్చబడదు. విశ్వసింపని వాడు దేవుని అద్వితీయ కుమారుని నామమందు విశ్వాసముంచలేదు కనుక వానికి ఇంతకు ముందే తీర్పు తీర్చబడెను. వానికి ఇంతకు ముందే తీర్పు మనం సూకుకి వెళ్తున్నాం, మాల్కి వెళ్తున్నాం, ఉద్యోగానికి వెళ్తున్నాం. రక్షించబడితే వానికి తీర్పు లేదు. కానీ ఇంకా ప్రభువును విశ్వసించకపోతే ప్రభువు అన్నాడు, నేనే మార్గము, నేనే సత్యము, నా ద్వారానే తప్ప ఎవరను తండ్రి ఎదుగుతాడు. అది తెలిసినటువంటి మనము ఇతరులకు మనము చెప్పవలసిన బాధ్యత మనకున్నదని ప్రత్యేకముగా ఈ 2 రోజుల్లో మనమందరం ముందుకు సాగాలని ప్రభువు ఆయన కోరుచుంటున్నాడు. నరకములో ఆ ధనికుడు యాతన పడుచుంటున్నాడు. నరకములో ధనికుడు మాత్రమే కాదు, కానీ ఎవరైతే క్రీస్తు ప్రభువును అంగీకరించలేదో, ఎవరైతే వారి పాపాలు కడుక్కోలేదో వారు మహాయాతన, 1 రోజు 2 రోజులు కాదు, యుగ యుగములు పొందనయ్యుంటున్నారు. కాబట్టి వారి కొరకు మనం ప్రేమించి వారికి సువార్తను చెప్పవలసిన బాధ్యత ఉంటుంది. రేపు మధ్య ఆకాశానికి వెళ్ళినప్పుడు ప్రభు ఎంత డబ్బు తీసుకుని వచ్చావు, ఎంత స్వత్తు తెచ్చావు అని అడగడు, కానీ ఇన్ని ఆత్మలను నీవు తీసుకుని వచ్చావు. కాబట్టి సహోదర సహోదరుల ప్రార్థనాపూర్వకంగా పనిచర్య చేసినప్పుడు ప్రభు మనకు ఆ కార్యాలు అనుగ్రహించినటువంటి వాడుగా ఉంటున్నాడు. చదువుదాం. ఒకడు సర్వలోకమును సంపాదించమని తన ప్రాణమును పోగొట్టుకున్న వల్ల తనకేమి ప్రయోజనం? మనుష్యులకు ప్రాణములకు ప్రతిగా. చాలు చాలు. ప్రియమైనటువంటి వాళ్ళ గుర్తిరగవలసిన సంగతి ఏమిటంటే, ప్రపంచంలో ఉన్న షాపులన్నీ తిరిగి కొనుక్కున్నా కూడా, భూములన్నీ కొనుక్కున్నా కూడా ప్రాణానికి అది సరితూగదు. తన ప్రాణములకు ప్రతిగా ఏమి ఇవ్వగలదు. కాబట్టి ప్రభువు నీకు ఇచ్చాడు ప్రాణం, నాకు ఇచ్చాడు ప్రాణం, ఇతరుల ప్రాణాన్ని క్షమింపవలసిన బాధ్యత ప్రభువు మనకు అనుగ్రహించాడు. కనుక ఈ యొక్క స్వార్థ పరిచర్యలో పాల్గొని తరువాత ప్రభు పరిచర్యలో ఇంకా ముందుకు సాగాలని కోరుచుంటున్నాను. పాడమా. ఇది కోతకు సమయం, ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. ఇది కోతకు సమయం, పనివారి తరుణం, ప్రార్థన చేయుదమా. కోతకు విస్తారమాయనే, కోతకు పనివారి కొలువాయనే, కోతకు విస్తారమాయనే, కోతకు పనివారి కొలువాయనే. ప్రభు యేసుని నిలువాయనే, ప్రభు యేసుని నిలువాయనే,
పను సమయం పనివారి తరుణం ప్రార్థన చేయదమా. ప్రభు శిలువ రాళ్ళపై వెళ్ళినప్పుడు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచి. యాక్చువల్గా ప్రభు అన్నాడు, నా తండ్రి చిత్తం చేయి నాకు ఆహారము పానీయమై ఉన్నది, నన్ను చూచువాడు తండ్రిని చూచిన వాడు, ఆయన ఇష్టం లేని ఏది కూడా చేయను, తండ్రి 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 అని ఎప్పుడు మాట్లాడాడు. ప్రభు శిలువ రాళ్ళపై నా దేవా అని నన్ను ఎలా చేయి వెళ్ళినది. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎందుకంటే నా పాపములు నీ పాపములు ఆయనపై పడినప్పుడు తండ్రి తన చేతిని వదిలేదు. ఆయన పాపాలు మన పాపాలు ఆయన భరించాడు కనుక నీ పాపాలు మాత్రమే కాదు, నువ్వు పనిచేస్తున్న స్థలంలోని ప్రియుల పాపాలు కానీ మరి ఎవరైనా సరే వారి పాపాలన్నీ కూడా ఆయనపై మోపబడింది కనుక అది వారు విశ్వసించున్నట్లు నీవు నోరు తెరచి వారితో మాట్లాడి వారిని సత్యంలోనికి నడిపించవలసిన వాడముగా కనబడుచున్నాం. ప్రియమైనటువంటి వాళ్ళ మొదటి తెస్సలోనికీయులు 2:19 చదువుదాం. మా నిరీక్షణ అయినను ఆనందమైనను అతిశయము మీరే కదా అని పరిశుద్ధుడు పౌలు అక్కడ రాశారు. అవును, రేపు పరలోకం పోతే ఎంతమందిని వీరిని రక్షించగలిగింటున్నారు, వీరిని పరలోకానికి నడిపించగలిగింటున్నారు. అంతకన్నా సంతోషం మా నిరీక్షణ ఆనందమైనను అతిశయ కిరీటమైనను ఏది మీరే కదా అని పరిశుద్ధుడు పౌలు రాశారు. కాబట్టి తెలుగు క్రైస్తవ సంఘం జానాలో మనమందరం కూడా ప్రభువు కొరకు సాక్షులను బయటికి వెళ్ళి సువార్తను కరపత్రాలు కానీ బైబిల్ పుస్తకాలు కానీ వేరే ఏదైనా సరే ఇచ్చి వారు రక్షించబడడానికి ముందుకు సాగవలసినటువంటి వారుగా ఉంటున్నాం. ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏమిటంటే నీవు నేను 2-3 మాటలు నాలాగా అరగంట ప్రసంగం చేయనక్కర్లేదు. కానీ ఇక్కడ పరిశుద్ధుడైన పౌలు ఏమి చెప్పాలో 4 మాటల్లో రాశారు. చదువుదాం, చాలా ముఖ్యం. మరియు సహోదరులారా, నేను మీకు ప్రకటించిన సువార్తను మీకు తెలియపరచుచున్నాను. నాకు ఇయ్యబడిన ఉపదేశములు మొదట మీకు అదేమనగా లేఖనముల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొంది సమాధానము చేయబడింది. లేఖనముల ప్రకారము 3వ దినమున ముస్లిమ్స్ మనం పనిచేస్తున్నాం కదా, ఈ దేశం అంతా 57 దేశాలు ముస్లిం దేశాలు. వాళ్ళు క్రీస్తు ప్రభు ఒక ప్రవక్త యెషయా లాంటి వాడు, ఇర్మియా లాంటి వాడు దేవుని కుమారుడు కాదు, దేవుడికి కుమారుడు లేడు అని వారు చెప్పుతూ శిలువ మరణం ఆయన పొందలేదు, కానీ ఆయన బదులు వేరే వ్యక్తిని శిలువ వేశారు అని అంతును బట్టి ఆయన చావలేదు, పాతి పట్టబడలేదు, తిరిగి లేవలేదు అన్నటువంటి గొప్ప అబద్ధ ప్రచారంలో వారు జీవిస్తున్నారు. ఆ దేశానికి ప్రభు నిన్ను నన్ను తీసుకుని వచ్చి వారికి మనము చెప్పవలసిన వారు ఉంటున్నాం. ప్రేమైనటువంటి వాళ్ళ అంతకాలంలో ఉన్నటువంటి వారి మధ్య మనం జీతాలు తీసుకుంటున్నాం, కుటుంబాలు పోషించుకుంటున్నాం, మంచిదే. కానీ వారికి సువార్తను అందించవలసినటువంటి బాధ్యత నీవు నేను కలిగి ఉంటున్నామని ప్రభువు ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ వాక్యములు చూసినప్పుడు నేను ఆ యొక్క సమరయ స్త్రీ, ఆమె ఎప్పుడు గుడికి పోలేదు, ఒక పాట తెలియదు, బైబిల్ వచ్చిన ఒకటి కూడా తెలియదు. అయితే ఆమె చెప్పిందంటే వెంటనే గ్రామాల దగ్గరికి వెళ్ళి గ్రామానంతా తీసుకొని వచ్చింది. ఒక సమరయ స్త్రీ, ఆమె మొట్టమొదటి సువార్తికురాలు తన పాపముల విషయమై పశ్చాత్తాపడి రండి రండి అని గ్రామానంతా తీసుకుని వచ్చిన సంఘటన. అవుట్కాస్ట్ టు ఇవాంజలిస్ట్. ఆమె దూరపరచబడినట్లు ఒక స్త్రీ సువార్తికురాలుగా మార్చబడినట్లు గమనిస్తుంది. కాబట్టి మనకి ఎంతో వాక్యం తెలుసు, ఎంతో వాక్యం చదువుతున్నాం, ఎంతో వాక్యం వింటున్నాం. మనం కదలకపోతే దానికి బాధ్యులు మనమై ఉంటున్నాం. కనుక ప్రియమైనటువంటి వాళ్ళ సమయం తీసుకొని ముందుకు సాగవలసిన వారు ఉంటున్నాం. అక్కడ ఒక దెకపల్లి ప్రాంతంలో దెయ్యం పట్టిన వాడు గుడ్డలు కూడా వేసుకున్నాడు. ప్రభువు వాడిని చూసి స్వస్థపరిచాడు. ప్రభువా, నేను మీతోనే ఉంటాను లేదు, నువ్వు దెకపల్లి ప్రాంతానికి వెళ్ళి అక్కడ నీకు జరిగిందో చెప్పమంటే 10 పట్టణాలు దెకపల్లి 10 పట్టణాలకు వెళ్ళి యేసు ప్రభు తనను ఏ విధముగా స్వస్థపరిచాడు, ఏ విధముగా తనను మంచి వయసులోకి తీసుకుని వచ్చాడు సాక్ష్యాలు చెప్పాడు.
ప్రభు మనకి ఎన్నో వచనాలు చెప్పారు, ఎన్నో సాక్ష్యాలు ఇచ్చారు. అది మనం ఇతరులకు పంచుకోవాల్సిన బాధ్యత. ఫిబ్రవరి 25, 26 ఈ దెకపల్లి ప్రాంతం చాలా పెద్ద ప్రాంతం. అక్కడికి వెళ్ళి క్రీస్తు ప్రభువుని గురించి అంతవరకు తను తాను గాయపరుచుకున్నటువంటి ఆయన వ్యక్తి ప్రభువును సేవించి ఉంటున్నాడు. కాబట్టి మనం గుర్తెరగవలసిన సంగతి ఏమిటంటే, నీవు నేను క్రైస్తవ జీవితములు ఆ యొక్క వరము కాదు, కానీ ఇది ప్రభువు యొక్క ఆజ్ఞగా ఉంటున్నది. వేరే నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు. పాడతాను. ఇవన్నీ ఎందుకు పాడుతున్నానంటే, స్వార్థ పరిచయం మనం పోతున్నాం కాబట్టి డాటమ చేయడానికి పాడుతున్నాను. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. రక్షణ పొందని ప్రజలు లక్షలు కొలదిగా ఉన్నారు. మారుమూల గ్రామములు ఊపిలో పల్లవి. ఎవరైనా మీలో ఒకరైనా వెళతారా, నా ప్రేమను చెబుతారా, వెళతారా, నా ప్రేమను చెబుతారా. కోవిడ్లో అంచనా వేశారు 10 లక్షల మంది ఇండియన్స్ ఉన్నారు. ఎంతమంది? 10 లక్షలు. 55 సంవత్సరాల ముందు 1 లక్ష 2 లక్షలే, కానీ ఇప్పుడు 10 లక్షలు ఉన్నారు. 10 లక్షల్లో తెలుగు వారు 1,00,000 పైన ఉన్నారు. మలయాళీస్ ఫస్ట్, దాని తర్వాత తెలుగు, తర్వాత మిగతా లక్షల కొలదిగా ఉన్నారు. కాబట్టి ఎవరైనా వెళతారా వెళతారా అని మనం పాటలు పాడుతున్నాం, వాక్యం ద్వారా హెచ్చరించబడుతున్నాము. కాబట్టి కదిలిపోవలసినటువంటి ఆ యొక్క కృప ప్రభు మనకు అనుగ్రహిస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి వారు, దానియేలు 12:3లో ఒక మంచి వచనం రాయబడి ఉంది. అందరూ చదువుదాం. 12:3 బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పూరిన వారై ప్రకాశించదు. నీతి మార్గము నడుచుకొనుచున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదు. ఇంకోసారి చదువుదాం. బుద్ధిమంతులైతే ఆకాశ మండలములోని జ్యోతులను పూరిన వారై ప్రకాశించదు. నీతి మార్గము నడుచుకొనుచున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించదు. నీతి మార్గము నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో. త్రిప్పే పని, త్రిప్పే పరిచర్య, త్రిప్పే పిలుపు ప్రభు మనకు అనుగ్రహించారు. ప్రియమైన సహోదరు సహోదరులారా, దేవుని వలన మనం ఎన్నో ఆశీర్వాదాలు పొందాము. అయితే ఆయన కొరకు అనేకులను తిప్పడానికి ప్రభు ఆయన ఎదురు చూస్తుంటున్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ ప్రభు అంటున్నాడు, నీవు నేను మన క్రైస్తవ జీవితంలో ముందుకు సాగవలసినటువంటి వారుగా కనబడుతున్నాం. యోహాను సువార్త 4:30 చదువుదాం. ఇంకా 4 నెలలైన తరువాత కోతకాలము వచ్చునని మీరు చెప్పుదురు కదా. ఇదిగో మీ కన్నులెత్తి పొలములను చూడండి, అవి ఎప్పుడే తెల్లబారి కోతగా వచ్చి ఉన్నవని మీతో చెప్పుచున్నాను. ఇన్షాల్లా బుక్రా ఇన్షాల్లా బాద్షాహ్ కాదు, కానీ ప్రభు అంటున్నాడు అది ఇప్పుడే తెల్లబారి కోతగా వచ్చి ఉన్నది. ఫిబ్రవరి 25, 26కి రెడీగా ఉంది కోత. ఎంతమంది వెళ్ళి క్రీస్తు సువార్తను అందించగలరు వారిని ప్రభు అంటున్నాడు నక్షత్రంలో ప్రకాశించెదరు అని. నా మాటలు కాదు, వాక్యంలో ఉన్న వచనాన్ని మనం చదువుతున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళ నీవు నేను ఆ పని చేయవలసిన వారుగా ఉంటున్నాం. 2 తిమోతి 4:5 చదువుదాం. కొంతమంది పురుషులు చదవట్లేదు, అందరూ చదవాలి. నీవు అన్ని విషయములలో మితముగా శ్రమపడవు, సువార్తికుని పనిచేయు, నీ పరిచర్యను సంపూర్ణముగా జరిగించము.
గొర్రెలుగా విశ్వాసులే కాదు అవిశ్వాసులు. తిమోతి ఆయన ఒక బిషప్ అన్నమాట. ఆయనకంటే కొన్ని సంఘాలు ఉన్నాయి. మీకు తెలుసు కొన్ని సంఘాలు అంటే మరి వారి గురించి ఆలోచించడం, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ తిరుగుతూ ఉంటాయి. కానీ తిమోతికి ప్రభువు చెప్పాడు, నువ్వు బిషప్ కావచ్చు, సువార్థికుని పని నువ్వు చేయాలి. నువ్వు క్వైర్లో ఉండొచ్చు, సువార్థికుని పని చేయాలి. మ్యూజిక్లో ఉండొచ్చు, లేకపోతే వాక్య పరిచయలో ఉండవచ్చు. మనం అందరం కూడా సువార్థికుని పని చేయాలి. కాబట్టి ప్రభు ఆ కృప మనకు అనుగ్రహించడం. పేతురు సువార్థికుని పని చేశాడు. వేల కొలది మంది రక్షించబడి ఉంటున్నాను. ప్రియమైనటువంటి వాళ్ళ క్రైస్తవ జీవితంలో నీవు నేను గుర్తెరగా నా సాక్ష్యానికి 5 నిమిషాలు చెప్పాలనుకున్నాను. 13 సంవత్సరాల ఇండియాలో ప్రతి ఆదివారం నేను సువార్త పత్రికలు పంచడానికి, సువార్త పుస్తకాలు అమ్మడానికి, అప్పుడు మైకులు ఈట్లు లేవు కనుక గట్టిగా అరిచి దేవుని వాక్యం చెప్పడానికి, పాటలు పాడడానికి ప్రభు ఆయన కృపను గ్రహించాను. టీనేజ్ వచ్చినప్పుడు శనివారం పూట కూడా నేను వెళ్ళి 2 గంటల పరిచర్యలు నేను పాల్పొందేవాడిని. ప్రియమైనటువంటి వాళ్ళ ఆ యొక్క పరిచర్య చేసి కువైట్కి రావడానికి, కువైట్కి వచ్చిన తర్వాత ప్రభు ఇప్పుడు వీధుల్లో పోయి ప్రసవం చేయలేము. నేను 13 సంవత్సరాలు ప్రతి శనివారం ఆదివారం చేశాను. ఇక్కడ ఏం చేయమంటామంటే ఒక మలయాళీ సహోదరులు వచ్చి, జాన్ మా హాస్పిటల్ కదా తెలుగు వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళ కోసం ప్రార్థన చేస్తామని చెప్పాడు. సరే వెంటనే వెళ్ళి హాస్పిటల్ విజిటింగ్ చేసేవారు. వాళ్ళే ఏం చెప్పారంటే, నేను పలాని క్యాంప్కి పోతున్నాను, ఆ క్యాంప్లో తెలుగు వాళ్ళు ఉన్నారు, నువ్వు మాకు తర్జుమా చేయగలవా ఇంగ్లీష్ నుంచి అని అడిగాను. తప్పగా చేస్తానని నేను వెళ్ళి తర్జుమా చేసేవాడు. ఆ రోజుల్లో మరి ప్రభు ఆయన కృపను గ్రహించి యవనస్తుల సహవాసాన్ని వాళ్ళు తీసుకుని వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రభు కృపను గ్రహించారు. అంతర్వేది పాలన కానీ, ఆకివీడు కానీ, రాజమండ్రి కానీ మహాసభలలో 50,000 మంది, 35,000 మంది, 15,000 మందికి వాక్య పరిచర్య చేయడానికి ప్రభు మార్గం తెరిచారు. అంత మాత్రం కాదు, టెలివిజన్లో కూడా నేను మాట్లాడాను. వాసు అని ఇంకా ఎక్కడ ఉన్నాడు, ఆయన చెప్పాడు, శుభవార్తలు మాట్లాడినప్పుడు నేను కూడా విన్నాను. కువైట్లో 2008వ సంవత్సరం మాట్లాడాను. 2008వ సంవత్సరం నేనేం చెప్తున్నానంటే, ఇండియాలో కూడా 27 రాష్ట్రాలు ఉన్నాయి. కానీ 10 రాష్ట్రాలకు నేను వెళ్ళి సువార్త ప్రకటించడానికి ప్రభు జోహన నాకు కూడా ఆయన కృపను గ్రహించారు. ప్రియమైనటువంటి వాళ్ళ ఇప్పుడు కూడా చెరసాలకి ప్రతి వారానికి ఒకసారి వెళ్ళి జైల్లో ఉన్న వారిని దర్శించడానికి కృపను గ్రహించారు. కాబట్టి ఇందాక అసలు శ్రీధర్ చెప్పినట్లు 67 సంవత్సరాలు నేను సువార్త పరిచయలో ముందుకు సాగడానికి ప్రభు కృపను గ్రహించారు. రేపు ఈ కేఐసీలో పనిచేసినప్పుడు 40 సంవత్సరాలు పనిచేశాను. చేసిన తర్వాత సంవత్సరానికి ఎంత డబ్బులు ఇచ్చాను. ప్రభు దగ్గర పోయినప్పుడు 67 సంవత్సరాలు చేశాను, 67 మాసాల జీతం నాకు ఇవ్వాలని అడుగుతాను. ఎందుకంటే నేను చేశాను కాబట్టి. అదేవిధముగా యవనస్తులైనటువంటి మీరు కూడా ముందుకు సాగాలని ప్రభు ఆయన కోరుతుంది. జైల్లో ఉన్న వారి ఫోటోలు ప్రియమైనటువంటి వాళ్ళ ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చుకునవు. చాలు. ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు కోయవు, కొట్లలో కూర్చు. మనం ఆకాశ పక్షుల్లాగా ఉండకూడదు, విత్తకుండా కోయకుండా ఉండకూడదు. మనం ప్రభు ఆయన సాక్షులు ఏర్పాటు చేసింది కాబట్టి ఆ సాక్ష్య జీవితాలలో ముందుకు సాగాలని కోరుతుంటాం. అపోస్తలుల కార్యములు చదువుతున్నాం. మాటలాడండి, వదిలిపెట్టవద్దు. మాటలాడండి, వదిలిపెట్టవద్దు. చదువుదాం. రాత్రి వేళ దర్శనమందు ప్రభు, నీవు భయపడక మాట్లాడు, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయుటకు నీ మీదికి ఎవడనో రాడు. ఈ పట్టణంలో నాకు బహుజన్యమున్నదని పౌలుతో చిట్ట చివరి వచనం ఇంకోసారి చదువుదాం అందరము. రాత్రి వేళ దర్శనమందు ప్రభువు, నీవు భయపడక మాట్లాడు, మౌనముగా ఉండకము, నేను నీకు తోడై ఉన్నాను, నీకు హాని చేయడం నీ మీదికి ఎవడనో రాడు. ఈ పట్టణంలో నాకు బహుజనం ఉన్నదని పౌలుతో చెప్పగా ప్రభు అంటున్నాడు, జహరాలో నాకు బహుజనం ఉన్నది, జహరాలో నాకు బహుజనం ఉన్నది. అది మనం చూసుకోవలసిన మనం అనుకుంటున్నాం. కాబట్టి ప్రభు తన కృప మనకు అందరికీ అనుగ్రహించి ఈ సువార్త పరిచర్యలు 25, 26 ఫిబ్రవరి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు మనం సువార్త సేవ చేయడం ద్వారా నీవు నీ కుటుంబం అత్యధికంగా ఆశీర్వదించుటకు ప్రభు కృప దయచేయుగాక.